హే పూజ రావే. ఎవరికో మండుతున్నట్టుంది. ఏ ఇష్క, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. ఒసే తనేం చెయ్యలేదు, నేనే మాట్లాడా. నీకు తెలీదే, ఇదంతా కావాలనే చేస్తుంది. ఇందాక వీళ్ళ నాన్నతో మీ ఇద్దరు రూమ్మేట్స్ అని చెప్పి నా పేరు చెప్పలేదంటే ఏంటి మీనింగ్? అదా నీ బాధ? నా ఫ్రెండ్స్ పేర్లు చెప్పా అంతే. అదే కావాలని అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నావు. ఏంటే నీ ప్రాబ్లం? నిన్ను ఏంటే పూజ పూజ ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు మాట్లాడుకు. స్టాప్ ఇట్ పూజ ప్లీజ్. ఏ మానస, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటుంటే కనీసం ఆపకుండా చూస్తున్నావు. అంత బానే ఉంది, సిగ్గులేదా అది ఇది అంటున్నావు, ఏమనుకుంటున్నావు? నీకు కొంచెం కూడా సిగ్గులేదే. పూజ ప్లీజ్ లేదా అంటావా? నన్నే కొడతావా? ఆగవే, నీ పని చెప్తా. నన్నే కొడతావా? నిన్ను ఆగవే. ఏంటే ఇది? ఎవరైనా అబ్బాయి కోసం కొట్టుకుంటున్నారా ఏంటి? మరేంటిది? సరే మీరేమన్నా చేసుకోండి, కానీ మాకు డిస్టర్బెన్స్ వస్తే వార్డెన్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, సరేనా? అబ్బా తలంతా నొప్పి. ఏంటే ఇది మరీ చిన్నపిల్లలాగా? నువ్వు మాట్లాడుకు. నువ్వు కూడా దానికి సపోర్ట్ కదా? సపోర్ట్ ఏంటి? ఒక రూమ్లో ఉన్నప్పుడు కలిసి లేకుండా. ఓహో, అంతలా ఏం చేసిందో నువ్వంత సపోర్ట్ చేయడానికి? నీకు చెప్పలేదే, నేను స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేద్దామనుకున్నా. దానికోసం ఫ్రెండ్ని మనీ అడిగాను. చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్ అయినా కనీసం అది ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నిన్ను అడుగుదామంటే నువ్వెక్కడ మా ఇంట్లో డాడీకి చెప్తావేమో అని చెప్పలేదు. అలాంటిది నేను పెద్దగా పరిచయం కూడా లేదు. షూస్ తీసుకో, సరిపోకపోతే నేను కొనిస్తా అంది. ఈ కాలంలో ఎవరుంటారలా చెప్పు? ఓహో, అదా సంగతి. ఓకే, నువ్వు హాయిగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి గెలువు, సరేనా? ఆల్ ద బెస్ట్. అదేంటి అలా అంటున్నావు? నేను నిజంగానే చెప్తున్నానే, నిజంగానే వెళ్ళు. కోపంతో మళ్ళీ మా ఇంట్లో చెప్పకు ప్లీజ్. సరే, లేదు చెప్పనులే, నువ్వు వెళ్ళు. నాకు రాని ఐడియా కూడా ఇదే ఇచ్చేసింది. స్పోర్ట్స్ డేకి వెళ్తున్నాను, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా.